కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యలతో కాకినాడ పోర్టు మీద ఆధారపడి జీవించే బడుగుల ఉపాధి మీద పడింది. పీడీఎస్ బియ్యం విదేశాలకు ఎగుమతి కాకుండా ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాలతో కార్మికులకు పని దొరకకుండా పోయింది. దీంతో కడుపు మండిన కార్మికులు పోర్టులో పనులు నిలిపేసేందుకు సిద్ధమవుతున్నారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి చేస్తున్న మాఫియా వెనుక ద్వారంపూడి ఉన్నారని ఆరోపిస్తూ ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 రోజుల పాటు కాకినాడలో పర్యటించి బియ్యం గోడౌన్లు, రైస్ మిల్లులపై రైడ్స్ చేశారు. గోడౌన్లలో నిల్వ చేసిన పలు కంపెనీల బియ్యాన్ని సీజ్ చేశారు. అసలు ఎంత రేషన్ బియ్యం పట్టుకున్నారో ఇప్పటి వరకు అధికారుల నుంచి సమాధానం లేదు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మంత్రి నాదెండ్ల ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయని కొందరు బియ్యం వ్యాపారులు అంటున్నారు. ఇదిలా ఉంటే కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద పౌర సరఫరాల శాఖ 3 చోట్ల తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోర్టుకు బియ్యం రవాణా చేసే లారీలలో రేషన్ బియ్యం ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు కాటా ప్రదేశంలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. అధికారులు ఇచ్చే ఎన్ఓసీ తీసుకున్న లారీలను మాత్రమే పోర్టులోకి అనుమతిస్తున్నారు. దీంతో కాకినాడతో పాటు ఇతర ప్రాంతాల నుంచి బియ్యం లోడ్తో వచ్చిన లారీ సిబ్బంది అగచాట్లు పడుతున్నారు. అధికారుల తీరుపై లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నుంచి రైస్ వేసుకొని వచ్చి వాళ్ళకి 4 రోజులు సారు బస్తాలు తడిసిని అంటున్నారు. తడవలేదంటే ఏదో ఒక బస్తా నెమ్ము తగిలిందని చెప్పి అని మొత్తం అట్టగానే ఆపేస్తే అట్ట సార్ మీరు దించేసుకోండి. ఆ 2 వచ్చినాయా 10 వచ్చినాయా పక్కన పెట్టి నా బండిలో పడేయండి, నేను తీసుకొని వెళ్ళిపోతాను అన్నా కానీ వినకుండా ఆవుజాని బండి అట్టి పెట్టారు. వాళ్ళకి వచ్చి మేము 4 రోజులు. కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద తనిఖీలతో పోర్టులోకి లారీలు వెళ్లడం ఆలస్యం అవుతోంది. దీంతో లారీలలో ఉన్న బియ్యం బస్తాలను బెర్తులపై ఉన్న బార్జీలలోకి లోడ్ చేయడం మరింత ఆలస్యం అవుతోంది. లోడింగ్ లేకపోవడంతో పోర్టుల్లో బెర్తులు ఖాళీగా కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఎగుమతులకు సంబంధించి లోడింగ్ పనులు లేకపోవడంతో పోర్టు నిర్మానుష్యంగా మారింది. గతంలో అయితే రోజుకి 700, 800, 900, 1000 కూడా వచ్చింది సార్. ఇప్పుడైతే 100, 200 కూడా వస్తున్నాయి సార్. రోజుకు 100 రూపాయలు, 200 రూపాయలు కూడా వస్తున్నాయి సార్. ఆటో ఛార్జీలు కూడా రావట్లేదు, ఎక్కడి నుంచి వచ్చి బతుకుతున్నాం సార్. దానివల్ల మాకు పని ఉపకథం లేని వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం సార్. వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది, ఇంట్లో గడిచి కూడా పొజిషన్ లేకుండా ఉంది సార్. కాకినాడ యాంకరేజ్ పోర్టులో ఒకేసారి 30 బార్జులను నిలిపేలా జెట్టీలు ఉన్నాయి. గతంలో ఒక్క రోజులో 30 బార్జులలో బియ్యం లోడు నింపేవారు కార్మికులు. అంటే రోజుకు 20,000 మెట్రిక్ టన్నుల బియ్యం లోడును కార్మికులు హ్యాండిల్ చేసేవారు. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ తనిఖీలతో లారీలు బెర్త్ మీదకు ఆలస్యంగా రావడంతో 3 రోజులకి 1 బార్జ్ లోడును నింపాల్సి వస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా కరోనా వచ్చిందండి. అప్పటి నుంచి కూడా వర్క్ బాగానే అవుతుందంటే ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సౌకర్యం చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి ఏదో వాళ్ళకి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిపోతుందని ఆలోచన వచ్చింది. అది మంచిదే, మేము కాదంటలేదు. దాన్ని ఎక్కడ అడికట్టాలో అక్కడ అడికట్టాలా. ఈ లారీ ఒక్కొక్క లారీ 8 ట్రిప్పులు వేయాలండి. ఒక బార్జీకి 8 ట్రిప్పులు వేయాలి. 5 బళ్ళు ఇస్తారు 40 ట్రిప్పులకి. అది 2 ట్రిప్పులు పడుతుందండి. అంటే ఇక్కడ ఏసీ దగ్గర 20 మంది ఉండాలండి 40 ట్రిప్పులకి, అక్కడ ఒక 20 మంది ఉండాలి. వీళ్ళు 40 బళ్ళు పని అయ్యేది 10 బళ్ళు 12 బళ్ళు పని అవుతుందంటే ఒక మనిషికి 100, 150 రూపాయలు వస్తున్నాయండి. దానివల్ల ఆ జనాలు ఏంటంటే పనికి రావట్లేదు. కాకినాడ యాంకరేజ్ పోర్టుతో పాటుగా డీప్ వాటర్ పోర్టు మీద ఆధారపడి 11 రకాల సంఘాలలో 25,000 మంది కార్మికులు జీవిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యలతో కార్మికులకు ఉపాధి దొరకడం గగనంగా మారింది. దీంతో ఇదిగో ఇలా పని దొరక్క చెట్టుకొకరు పుట్టకొకరు కూర్చొని ఇలాంటి పరిస్థితులు దాపరించాయేంటి అని ఆలోచిస్తున్నారు. మేము రోజుకి యాంకరేజ్ పోర్టు వరకు వచ్చేటప్పటికి రోజుకి 30 బార్జీల దాకా మేము లోడ్ చేయడం, అది సుమారు 20,000 టన్ను లోడింగ్ అవ్వడం జరుగుతుంది. బొంబాయి కాటా దగ్గర చెక్ పోస్ట్ పెట్టడం వల్ల లోకల్లో గొడవల నుంచి అక్కడి నుంచి వచ్చిన లారీలు అక్కడ ఒక్కొక్క లారీకి ఇంచుమించు శాంపిల్ తీయడానికి 10 నిమిషాలు, ఎన్ఓసి ఇవ్వడానికి ఇంచుమించు 10 నిమిషాలు, పావు గంట పడుతుంది. దానివల్ల 100 లారీలు లోడింగ్ అవ్వట్లేదు. ఒక బార్జీ కూడా రోజుకే కంప్లీట్ చేయలేని పరిస్థితి ఉంది మాకు. ఒక బార్జీ ఇంచుమించు 3 రోజులు పనిచేస్తున్నాం. మాకు ఇక్కడ ఇచ్చేది యజమాని మాకు పీసీ రేట్ ఇస్తారు, మాకేం జీతాలు కాదు. ఎన్ని బస్తాలు మోతాయి అన్ని డబ్బులే వస్తాయి. ఇక ఇవే పరిస్థితులు కొనసాగితే తాము రోడ్డున పడతామని పోర్టు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ షేర్ లేబర్ యూనియన్ కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు పోర్టు కార్మికులు లేఖ రాశారు. లారీల ఆలస్యంతో తమకు పోర్టులో ఉపాధి లేకుండా పోయిందని,
ఇవే పరిస్థితులు కొనసాగితే బార్జీలలో లోడింగ్ పనులు నిలిపివేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టాలన్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ దానిని నిరోధించే చర్యలు వేలాది మంది కార్మికుల పొట్టకొట్టే విధంగా ఉండడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. రైస్ మిల్లులు ఎగుమతి కోసం నిల్వ చేసిన రైసు గోడౌన్లలో తనిఖీ చేస్తే తమకు ఈ కష్టాలు రావని కార్మికులు వాపోతున్నారు. పోర్టుల్లో పెట్టిన నిబంధనలపై బియ్యం ఎగుమతి వ్యాపారులు కూడా ఇవేం తలనొప్పులు అనుకొని ఇతర పోర్టులపై దృష్టి సారించారు. కాండ్లా, పారాదీప్ పోర్టుల నుండి విదేశాలకు బియ్యం ఎక్స్పోర్ట్ చేసుకుంటే బెటర్ అనే నిర్ణయానికి వస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఎంతో చరిత్ర ఉన్న కాకినాడ యాంకరేజ్ పోర్టు ఖాళీ అవ్వడం ఖాయమని వ్యాపారస్తులు చెబుతున్నారు.